హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన జగిత్యాలలో ఉన్నటువంటి రామాలయం టెంపుల్ కన్నా కొంచెం ముందుకు వస్తూ ఉండే వినాయక విగ్రహాల షాప్ ముందు ఉన్నాం. ఇంకా ఇక్కడ వినాయక విగ్రహాలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇక్కడే లోపల వినాయక విగ్రహాలు ఉన్నాయి. ఒక్కొక్క వినాయకుడు అయితే అన్నలాగే ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి ట్రై చేయండి. మీకు వినాయకుడు అంటే ఎంతమందికి ఇష్టం ఉందో అందరూ కూడా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టండి. ముఖ్యంగా కామెంట్ చేయండి. లైక్ అయితే తప్పకుండా చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే మన యూట్యూబ్ ఆల్గరిథం అనేది ఇంకా కొంతమందికి కూడా రికమెండ్ చేసే ఛాన్స్ ఉంది. సో తప్పకుండా అందరూ కూడా మన వీడియోకి లైక్ చేయడానికి ట్రై చేయండి. వావ్ ఫ్రెండ్స్, చూసారా? గోల్డెన్ గణపతి మొత్తం గోల్డే ఉంది. ఇంకా కింద దీనికి పీట కలర్ కంప్లీట్ చేయలేదు. ఇంకా అటు సైడ్ చూసుకుంటే సేమ్ ఇలాంటి గణపతులు అటు సైడ్ ఉన్నాయి, కానీ ఇంకా కలరింగ్ అయితే చేయలేదు. ఇంకా చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా? 1 2 3 4 5 గుర్రాల పైన గణపతి చాలా పెద్దగా ఉంది. మినిమం ఇది ఒక 10 ఫీట్లైనా ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా? ప్యూర్ బ్లాక్ గణపతి, కింద నుండి పై వరకు మొత్తం ప్యూర్ బ్లాక్, డీసెంట్ లుక్తో ఉంది. సూపర్ ఉంది. ఇలాంటి గణపతి అటు సైడ్ ఇంకొకటి ఉంది. ఇలాంటి 2 కాకుండా థర్డ్ గణపతి వేరే కలర్లో ఉంది. ఇంకా అటు సైడ్ వెళ్ళి చూద్దాం పదండి. ఇది ఫ్రెండ్స్ నిజమైన గణపతి అంటే. ఇది బాడీ అసలైన ఏనుగు తల, చూస్తే వెరైటీగా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా? ప్యూర్ గోల్డెన్ గణపతి. గణపతి వెనకాల పెద్ద సెట్టింగ్, ఆ సెట్టింగ్ పైన ఒక పాముని పట్టుకున్న గద్ద, చూస్తే గంభీరంగా ఉంది, భలే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, వినాయకుడు సింహాసనం పైన కూర్చున్నారు. రైట్ సైడ్లో ఆవు వచ్చింది, లెఫ్ట్ సైడ్లో సింహం వచ్చింది. వెనకాల పెద్ద సెట్టింగ్, లెఫ్ట్ సైడ్లో ఒక నెమలి, రైట్ సైడ్లో ఒక నెమలి. చూడడానికి వినాయకుడు చాలా గ్రాండ్గా అనిపిస్తున్నాడు కదా. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, పెద్ద సెట్టింగ్ ఎలా ఉందంటే మహాభారతం థీమ్ని ఇన్స్పైర్గా చేసుకొని చేసినట్లుంది. ఇటు సైడ్ చూస్తే అర్జునుడు కూర్చున్నారు. ఆయన పక్కన వినాయకుడు మంచిగా లగ్జీరియస్గా సోఫా సెట్లో కూర్చున్నారు. ఆయన పక్కనే మన చిట్టెలక ఉంది. ఇక వెనకాల చూసుకున్నట్లయితే పెద్ద సర్పాలు. రైట్ సైడ్లో ఒక కృష్ణుడు పైన బాలకృష్ణుడు అంటే మళ్ళీ నందమూరి బాలకృష్ణ అనుకోకండి, ఆయన దేవుడు. అండ్ ఇక్కడ చూడండి, కృష్ణుడు ఆ టైంలోనే ఫ్రెండ్స్ లోఫర్స్ వేసుకున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, యూనిక్ వినాయకుడు. రాయిని చెక్కితే ఎలా ఉంటుందో ఈ వినాయకుడి న్యూస్ అలాగే ఉంది. పైన సిల్వర్ కలర్ కిరీటం పెట్టుకున్నారు. దాని వెనకాల డిఫరెంట్ టైప్లో డెకరేట్ చేశారు. సిల్వర్ కలర్ ఆర్నమెంట్స్. దీనిని రాయితో చెక్కితే ఎలా ఉందో అలా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వినాయకులు అన్నింటిలో కూడా ఇదే యూనిక్గా కనిపిస్తుంది కదా. ఇదేందా ఇది ఎలుకనా లేకపోతే ఎలుగుబంట? నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. చూడ్డానికి ఇది విచిత్రంగా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. ఈవిడ జలకన్య లేకపోతే దేవత. ఫ్రెండ్స్, వెనకాల ఒక పెద్ద సెట్టింగ్ వచ్చింది. రైట్ సైడ్లో హంస ఉంది, లెఫ్ట్ సైడ్లో సింహం ఉంది. చూడ్డానికి చాలా గ్రాండ్గా ఉంది కదా. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, లైట్ పింక్ గణేష్. లైట్ పింక్ అంటే ఎవరికి ఎక్కువ ఇష్టం? అమ్మాయిలకు కదా. సో అమ్మాయిలకు ఈ వినాయకుడు ఎక్కువ నచ్చుతూ ఉండొచ్చు. పైన బ్లూ కలర్ రుమాల్ చుట్టుకొని ఉంది. రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో రాకీ లుక్లో ఉంది. ఇటు సైడ్ ఒక ఎలిఫెంట్ అండ్ రైట్ సైడ్లో ఒక హంస ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ వినాయక విగ్రహాలు 3500 నుండి స్టార్ట్ అయ్యి 35,000 వరకు ఉంటుంది. ఇక మీరు వచ్చి అడిగితే వాళ్ళు ఏమైనా తగ్గించడానికి ట్రై చేస్తారంట. వాళ్ళతో మాట్లాడాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, వినాయకుడి పక్కనే రాముడు చూడండి స్మైల్ ఇస్తున్నారు. వెనకాల పెద్ద సెట్టింగ్ ఉంది. ఫ్రెండ్స్, నా కోసం కాకపోయినా మీకు రాముడు అంటే ఇష్టం ఉంటే మన వీడియోకి లైక్ చేయండి.
ఫ్రెండ్స్, ఇన్ని పెద్ద పెద్ద వినాయకుళ్ళే ఉన్నాయనుకుంటున్నారు కదా, కానీ అంతటితోనే అయిపోలేదు. అక్కడ చూడండి పైన చిన్న చిన్న వినాయకుళ్ళు ఉన్నాయి. చాలా లిమిటెడ్గా వేశారు. మరి అవి ఫ్రీగా ఇస్తారా పెద్ద వినాయకుడిని కొనుక్కుంటే, లేకపోతే దానిని కూడా సపరేట్గా కొనుక్కోవాలైతే తెలియదు. వాళ్ళని ఒకసారి అడుగుదాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సింహం మీద గణపతి. సింహాన్ని చూడండి కోపంగా ఉంది, ఎప్పుడు వదిలేస్తే వేసేద్దామా అన్నలాగా. ఇంకా ఈ గణపతికి ఫుల్గా కలరింగ్ అవ్వలేదు, కిరీటానికి కలర్ వేయలేదు, ఇంకా ఐస్ కూడా పెట్టలేదు. ఇంకా దీనికి ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇవి ఎద్దులు కావచ్చు. ఎద్దులు మొత్తం రన్నింగ్ చేస్తున్నాయి. వెనకాల రథం పైన వినాయకుడు కూర్చొని ఉన్నారు. చూడ్డానికి వెరైటీగా ఉంది కదా. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 5 ఎలుకల పైన రథం పైన కూర్చున్న వినాయకుడు చూడ్డానికి యూనిక్ డిజైన్ లాగా ఉంది. ఇలాంటి వినాయకులను మనం ఇప్పటికీ అయితే చూడలేదు, ఇదే స్టార్టింగ్ ఇక్కడ. అండ్ ఇటు సైడ్ చూస్తే 5 గుర్రాలు ఫ్రెండ్స్, ఇటు సేమ్ ప్యాటర్న్, కానీ అక్కడ ఎలుకలు ఉన్నాయి. ఇటు సైడ్ 5 గుర్రాలు ఫ్రెండ్స్. మొత్తం పెద్ద సెట్టింగ్ ఉంది. ఇది కూడా లైట్ కలర్ బాడీతో ఉన్న వినాయకుడు. వెనకాల మంచి సెటప్ ఇచ్చారు. అది సిల్వర్ అండ్ గోల్డెన్ అండ్ వైలెట్ కలర్ ఉన్న సెటప్ లాగా వచ్చింది. చూడ్డానికి గ్రాండ్గా ఉంది వినాయకుడు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఇన్ని వినాయకులను చూశాను, కానీ ఈ వినాయకుడు యూనిక్గా ఉన్నారు. వినాయకుడు ఏంటో తెలుసా? యమధర్మ రాజు. సో ఆ ఫుట్వేరు, ఆ గద, ఇదంతా చూస్తే డిఫరెంట్ లుక్లో ఉంది. ఇది నాకు చాలా నచ్చింది. ఆల్రెడీ బుక్ చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, వినాయకుడు చాలా సింపుల్గా, చూడ్డానికి అందంగా ఒక పీట పైన కూర్చున్న లుక్లో ఉంది. ఇక్కడ ఆల్రెడీ స్టిక్కర్ వేశారంటే అది బుక్ చేసినట్లే. ఇంకా ఇలాంటి వినాయకుళ్ళు ఇటు సైడ్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, వినాయకుడు బ్లాక్ కలర్లో ఉన్నారు. సింపుల్గా, చూడ్డానికి మంచి నీట్గా, నాకైతే చాలా బాగా నచ్చింది. సిల్వర్ కలర్ ఆర్నమెంట్స్ ఉన్నాయి. 3 నామాలు పెట్టుకున్నారు. సిల్వర్ కలర్ కిరీటం పెట్టుకున్నారు. దాని వెనకాల సిల్వర్ కలర్ అండ్ సమ్ బ్లాక్తో ఒక ఫినిషింగ్ టచ్ వచ్చింది, సర్కిల్ లాగా. చూడ్డానికి అయితే సింపుల్గా, నీట్గా, మంచి అట్రాక్టివ్గా ఉంది వినాయకుడు. అండ్ ఫ్రెండ్స్, ఇట్ సైడ్ చూడండి, ఇక్కడ వినాయకుడిని చూస్తే మీకు ఏదో గుర్తొచ్చే ఉండాలి కదా. ముంబైలో ఉండే లాల్ బాగ్గా మహారాజ్ లాగే ఉంది కదా. ఆ వెనకాల గోల్డెన్ సెట్టింగ్, ఈ విగ్రహాన్ని చూస్తే నాకైతే ఆ ముంబైలో ఉండే వినాయకుడే గుర్తొచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్యూర్ వైట్ వినాయకుడు. మొత్తం హెడ్ నుండి లెగ్స్ వరకు ధోతితో సహా వినాయకుడు వైట్ కలర్లో ఉన్నారు. గోల్డ్ కలర్ ఆర్నమెంట్స్ ఉన్నాయి. పైన గోల్డ్ కలర్ కిరీటం ఉంది. వెనకాల కాపర్ గోల్డ్ కిరీటానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది కాపర్ కలర్లో ఉంది. దానికి వైలెట్ కలర్, దాని పైన సిల్వర్ కలర్. చూడ్డానికి డిఫరెంట్గా ఉంది. ఫ్రెండ్స్, మీకు వినాయక విగ్రహాలు కావాలంటే ఇక్కడ స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. ఆ అన్నయ్య వాళ్ళదే, షాప్ ఓనర్ వాళ్ళది. వాళ్ళతో మాట్లాడండి. అన్నయ్య వాళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తా అన్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ అన్నయ్య వాళ్ళ నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మేము చేయడానికి ట్రై చేస్తాము. మమ్మల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి.